హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్గా మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం కదమ్మా. సో ఈ వీడియోలో కూడా మనము జాన్ 2017 జరిగిన క్వశ్చన్ పేపర్ మనము 52nd క్వశ్చన్ నుంచి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో ఈ ఎన్టీపీసీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. సో ఎక్కువ అటు ఎస్ఎస్సికి ఇటు రైల్వేకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఎవరన్నా వీడియోస్ ప్రీవియస్గా నేను పెట్టినవి ఎవరన్నా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, ఓకేనా. సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేద్దాము. సో మన 52nd క్వశ్చన్ ఏంటి అంటే, ఆన్ వాట్ డేట్ ఈస్ ద వరల్డ్ లైన్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్. సో మనకి వరల్డ్ లైన్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు? 10th ఆగస్ట్, ఓకేనా. సో 10th ఆగస్ట్ అనమాట. సో ఇందులో మనకి లైన్స్ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో మోస్ట్ ఫేమస్గా మనకి అడిగేది ఎన్విరాన్మెంట్ డే అడుగుతారు, అండ్ టీబీ డే అడుగుతారు, అండ్ ఎయిడ్స్ డే అడుగుతారు. ఎక్కువగా రిపీటెడ్గా అడిగేవన్నమాట, ఓకేనా. ఎన్విరాన్మెంట్ డే వచ్చి మనకి June 5th, ఓకే. సో అది చాలా ఇంపార్టెంట్. డాష్ ఐలాండ్ ఈజ్ ద ఓన్లీ యాక్టివ్ వాల్కనో ఆఫ్ ఐలాండ్. సో మనకి యాక్టివ్ వాల్కనో ఆఫ్ ఇండియాలో మనకు ఏ ఐలాండ్ చెప్తాము అంటే బ్యారన్ ఐలాండ్, ఓకేనా. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ బేస్డ్ క్వశ్చన్స్ మా, ఓకేనా. సో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ట్రిగ్నోమెట్రీ టాపిక్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పర్సంటేజెస్. సో పర్సంటేజెస్ సింపుల్ క్వశ్చన్సే కదా ఇవి. సో 15/100 × 38 అలా చేయాలి, ఓకేనా. పర్సంటేజెస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వర్డ్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ. సో ఇది మనకి వర్డ్ ఎనాలజీ, నెంబర్ సిరీస్ ఆ ఫార్మాట్లో అనమాట, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి కాంప్రహెన్షన్ బేస్డ్ సిట్టింగ్ అండ్ అరేంజ్మెంట్స్ అడగొచ్చు. ఇదే ఫార్మాట్లో అడగరు, ఓకేనా. బ్లడ్ అండ్ రిలేషన్స్లోగా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ లాగా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తారనమాట. సో టేబులర్ ఫార్ములేట్స్ ఎలాగో ఇది బ్లడ్ అండ్ రిలేషన్స్ టాపిక్ కూడా అలాగ కాంప్రహెన్షన్ మెథడ్లో అడుగుతారు, ఓకేనా. సో ఇవి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సో ఇవన్నీ కూడా ఆ 5 మోడల్స్ కూడా ఇవే. నెక్స్ట్ మనకి కోడింగ్ డీకోడింగ్. సో కోడింగ్ డీకోడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఓకే. సో ఇది మనకి వర్డ్ ఎనాలజీ, ఓకే. నెక్స్ట్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2016 వర్స్. సో మనకి 2016లో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ అడుగుతున్నారు. అంటే మనం 2017లో ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి సిఏ బిట్ ఇది, ఓకే. సిఏ బిట్. సో ప్రెసెంట్ మనకి ఇప్పుడు డేస్ వచ్చినాయి కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి కాబట్టి సో ఈ ఇయర్లో అంటే 2025 అండ్ 2024లో అడిగిన డేస్ ఏవైతే సెలబ్రేట్ చేసుకున్న డేస్ ఉంటాయో వాటి యొక్క థీమ్స్ అనేవి చూసుకోండి, ఓకే. అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సో కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ మా, ఓకేనా. ఇవి కూడా మార్క్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. పర్సంటేజెస్లోనే ఉంటాయి ఈ కాన్సెప్ట్, ఓకేనా. పర్సంటేజెస్ కాన్సెప్ట్ నుంచి ఎక్కువ అడుగుతారు. అండ్ ఇది మనకి టైమ్ అండ్ డిస్టెన్స్, ఓకే. టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇలా అడుగుతారు. టైమ్ అండ్ వర్క్. సో టైమ్ అండ్ వర్క్లో మనకి ఎక్కువగా అడిగేది ఏంటి అంటే మెన్ ఉమెన్ వర్క్ అనమాట. ఆ కాన్సెప్ట్ ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ జనరల్ కెనాట్ కంప్యూట్. సో ప్రింటర్, ఓకే. సో ప్రింటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్తారు, వాటి యొక్క హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి, లేదా ఎల్సిఎం అడుగుతారు, ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆరావళి మౌంటైన్స్. సో ఆరావళి మౌంటైన్స్లో మనకి హైయెస్ట్ పీక్ ఏంటి? గురు శిఖర్, ఓకేనా. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మౌంటైన్స్, రేంజెస్, టెంపుల్స్ అండ్ మాన్యుమెంట్స్, ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఓకే. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో 67th క్వశ్చన్ నుంచి డిస్కస్ చేస్తాను, ఓకేనా. సో ఐ హోప్ వీడియోస్ చూస్తారనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.